హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సండే ఎపిసోడ్ అంటే అందరూ ఫన్ డే ఎపిసోడ్ అని అయితే చెప్తా ఉంటారు. ఈ మధ్య కొంచెం మార్చినారు, ఎలిమినేషన్ డే అని కూడా చెప్తున్నారు. సో అది అంత ఉత్కంఠగా ఏమి ఉండదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ షూటింగ్ జరిగిపోయింది, తెలిసిపోతుంది. శనివారం మధ్యాహ్నమో సాయంత్రమో ఈవినింగో నైట్ పూటో ఖచ్చితంగా ఒక క్విక్ అప్డేట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ క్విక్ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు చెప్తున్నా. అలాగే అనుకున్నట్లుగానే మన అందరం కూడా అబ్బాయి నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే చాలామంది సీక్రెట్ రూమ్ అనే అదని ఇదని చాలా అనుకున్నారు. కొన్ని గాసిప్స్ రూమర్స్ కూడా వచ్చాయి. అదేం లేదు, ఫెయిర్ ఎలిమినేషన్. అదేమైనా ఉంటే నేను క్విక్ వీడియోలో మీకు చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో సండే ఎపిసోడ్ చూసినట్లయితే ఈ హార్ట్ బ్రేకింగ్ అనేది ఇవ్వడం వెనకాల మతలబు ఖచ్చితంగా హౌస్ మేట్స్ అర్థం చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గేమ్ ఆడతారు. ఎందుకంటే ఎవరెవరు బడ్డీస్ అవుతున్నారు, ఎవరెవరు ఎక్కువ ఫేవరెటిజం కానీ కనెక్షన్ కానీ చూపెడుతున్నారు, ఎక్కువ ఫ్రెండ్షిప్ మీద ఎవరు ఇది తీసుకుంటున్నారు, లీనియస్ కానీ అది కానీ కొంచెం క్యాజువల్నెస్ కానీ ఉంది, ఎవరు మాట్లాడితే తీసుకోలేకపోతున్నారు. సో దీని మీద నాగార్జునే చెప్తున్నారు కాబట్టి ఎవరిద్దరిని లేపాలనేది. మధ్యలో విష్ణుప్రియని కూడా అడిగారు, ఆవిడ కూడా కరెక్ట్ గెస్ చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే ఎనాలిసిస్ అనేది వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు హౌస్ మేట్స్. ఈ హార్ట్ బ్రేక్ చేయడం అనే దాంట్లోనే మనం సతమతం అవుతున్నాం అంటే ఎస్ సమ్మోర్ ఎక్కడో కాస్త ఫేవరెటిజం చూపెడుతున్నాం, వాళ్ళని నామినేట్ చేయట్లేదా మనం అని కూడా థింక్ చేయొచ్చు. సో దాన్ని బట్టి కూడా గేమ్ ఆడచ్చు అనమాట. అదైతే నాకు అనిపించింది, మీకు చెప్తున్నా. సో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే ఇలాంటి గేమ్స్ ఎప్పుడైతే ఆడతారో హీరో విలన్, బ్లాక్ రోజ్ రెడ్ రోజ్, ఇలా బ్లాక్ బ్యాచ్ రెడ్ బ్యాచ్ ఇలా ఆడుతూ ఉంటారు సండేస్. సో బోన్లో పెట్టి ఏదైనా ఇది చెప్పండి, వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ ఏంటి చెప్పండి అంటే వాళ్ళు మళ్ళీ డిఫెన్స్ చేసుకోవడం, ఇలాంటి టాస్క్లు ఎప్పుడైతే ఆడతారో వీకెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున, అందులోనే మనకి చాలా ఇన్పుట్లు దొరుకుతూ ఉంటాయి. స్మార్ట్ గేమర్స్ అయితే అది ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు గేమ్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటారు. సో అదైతే ఉంటుంది. విష్ణుప్రియ అయితే క్యాచ్ చేసింది. సో క్యాచ్ చేసి వెంటనే వీళ్ళిద్దరిని లేపుతారు, వీళ్ళిద్దరిని అయితే బాటేస్తారని. సో అలాగా ఆ స్మార్ట్ గేమ్ అనేది తెలుస్తుంది. మనం అంత అటాచ్మెంట్ వెళ్ళిపోకూడదు, గేమ్లో ఖచ్చితంగా డిటాచ్ అవ్వాలి. ఇదైతే పక్కా నోటీస్ చేసుకుంటారు, డౌట్ లేదు హౌస్ మేట్స్ అందరూ కూడా. సో అందుకే వాళ్ళు బెస్ట్ అనుకున్న వాళ్ళకి కొద్దిగా చెప్తూ హార్ట్ బ్రేక్ చేసినా పర్లేదు, పెద్ద ఫీల్ అవర్ అన్న వాళ్ళకి చేశారు. అదే వేరేదైతే మాత్రం ఖచ్చితంగా నామినేషన్స్లో ఆ డ్యామేజ్ అనేది చూపెడుతూ ఉండారు. ఇక నెక్స్ట్ స్మార్ట్ గేమ్స్ అనేది ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అనేది ఆడారు. సో స్మార్ట్గా ఇక్కడ గేమ్ చాలా మందికి ఏంటంటే ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏంటంటే కొంచెం గెస్ వర్క్, థింక్ వర్క్ ముందే చేసేసుకుంటూ ఉంటారు. సో ముందే మాట్లాడేసుకుంటాం కూడా ఉంటుంది. సో ఆ సౌండ్స్ అనేది కాస్త ఫన్నీగా నడిచినాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అది పేర్చడం, కరెక్ట్గా రావడం, అది ఎంత క్విక్గా బ్రెయిన్ పనిచేస్తే అంత క్విక్గా సాంగ్ వచ్చేసి కొట్టేస్తున్నారు. సో బాగుంది. అంటే సమ్మర్ లాస్ట్ సీజన్లో కంటే కూడా దిస్ ఈజ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ సీజన్ అనొచ్చేమో. ఎందుకంటే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. విష్ణుప్రియ, నైనిక ప్రొఫెషనల్ డ్యాన్సరు, నిఖిల్ కూడా డ్యాన్స్ చేసి వచ్చాడు. నిఖిల్ కూడా సో డ్యాన్స్ చేస్తాడు. యష్మి డ్యాన్స్ షో చేసి వచ్చింది. ప్రాణ కూడా డ్యాన్స్ షో అనేది చేసి వచ్చింది. కానీ నైనిక, విష్ణుప్రియ ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయితే ప్రేరణ డ్యాన్స్ పక్కా అసలు దాన్ని ఏమంటారంటే ఒక తీన్ మార్ డ్యాన్స్ వేసింది. సో ఏ సాంగ్ అయినా అదే తీన్ మార్ డ్యాన్స్ అనమాట, ఒక పిచ్చి తీన్ మార్ డ్యాన్స్ అంటారు. సో అట్లా వేసేసింది. సో బాగుంది. ప్రేరణకు కూడా చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీరు చూస్తే ఆడియన్స్ క్లోజ్లు కూడా బాగా కట్ చేశారు, ఎరగదీసింది. హైపర్ తీన్ మార్ అంట. నాకు కామెంట్ పెట్టారు ఎవరు, హైపర్ తీన్ మార్ ప్రేరణ డ్యాన్స్ చూడండి అని. సో అదేది బాగుంది. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ కుమ్మేశారు అంతే. సో నాగార్జున గారే బాగా ఇంప్రెస్ అయిపోయారంటే చూడండి ఎంత బాగా వేశారు. సో నెక్స్ట్ అభయ్ పృథ్వీ ఎలిమినేషన్ అనేది చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా జరిగింది. అంటే మనకు తెలిసినా కూడా కొంచెం బాగా ఫీల్ అయ్యాము. ఆ యాక్టివిటీ రూమ్లో ఆ ప్రొసీజర్ ఏదైతే పెట్టారో అది చాలా బాగా నచ్చింది నాకైతే. సో అక్కడ అభయ్ నవీన్ ఎలిమినేట్ అనగానే పృథ్వీ చాలా రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడ కనీసం ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవడం, వేరే ఏదైనా చెప్పాలని చెప్పుకోవడం అదేం లేదు. వీళ్ళ హౌస్ మేట్స్ వెళ్ళి మాత్రం వాళ్ళు ఇంకా రారు అనుకుని తెలిసిన వాళ్ళు మాత్రం వెళ్ళారు. అందరూ కూడా అక్కడ కొంతసేపు మాట్లాడారు. మనకి కొద్దిగా కట్ చేసి ఉండొచ్చు, మేబీ చాలా ల్యాగ్ అయితే ఉండొచ్చు మేబీ. అభయ్ నవీన్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత
తన జర్నీ చూస్తుంటే తనకు అర్థమైపోయింది, మనంతా రాంగ్ వెళ్ళిపోయింది. సో మనం ద బెస్ట్ ఇచ్చినా కూడా అది పోలే, ఆ గోల్ కొట్టింది పోలే, గేమ్ చేంజర్ అయింది రాలే, వేరే ఏది రాలే పాపం తన జర్నీలో. సో వేరే వాళ్ళు అబ్బాయి గురించి మాట్లాడింది కూడా రాలా. సో జర్నీలో తన వర్డ్స్ ఏదైతే ఉంటాయో, తనది ఏదైతే ఉంటుందో చాలా స్మార్ట్ కట్ చేశారు. తనకు అర్థమైపోయింది ఇదంతా బ్యాడ్ అయిపోయింది మనకి, అందుకని మనం ఓడిపోయామని అనుకున్నాడు. కానీ కాదు, ఫస్ట్ టైం నామినేషన్స్లోకి రావడం, నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అంత ఫేమ్ లేకపోవడం, ముందస్తుగానే కొన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ చేయకపోవడం, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, అవి దెబ్బకొట్టినాయి అబ్బాయి నవీన్కి. యాక్చువల్గా మనం ఎప్పుడూ ఒక 5 రీజన్స్ అనేది మాడుకుంటూ ఉంటాం ఎలిమినేషన్ అవగానే. బట్ మనోడికి ఒకటే ఒక రీజన్, బిగ్ బాస్ని వ్యతిరేకించడం, అంతే సింపుల్. సెగనిస్ట్గా మాట్లాడడం, అదే హౌస్లో ఉంటూ అదే బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోవడం ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడానికి రీజనే. మేబీ పృథ్వీ అబ్బాయి ఇద్దరిలో ఆ 1% తేడా ఉన్న అబ్బాయి మీద ఏమన్నా కొంచెం గేమర్ బాగా ఆడతారని కన్సర్న్ ఉన్న అబ్బాయి నుంచి పృథ్వీని ఎలిమినేట్ చేసి ఉండేవాళ్ళు. లాస్ట్ టైం చూడండి మీకు, శేఖర్ భాష, ఆదిత్య ఓం, సీత వీళ్ళున్నప్పుడు సీతను ఖచ్చితంగా ఉంచారు. సో మనం రివ్యూలో అదే చెప్పుకున్నాం, సీత శేఖర్ భాష, శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. ఎందుకు అంటే కంటెంట్ పరంగా, గేమ్ పరంగా బ్రహ్మాండంగా ఆడుతుంది, ఆ రెస్పెక్ట్ అనేది ఇస్తుంది సీత, అందుకని శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు కూడా అంతే, కొంచెం కంటెంట్ పరంగా కానీ కొంచెం అగ్రెసివ్గా ఆడతాం కానీ టాస్క్లో కొంచెం పృథ్వీని చేసి అందరూ కంట్రోల్ అవుతారన్నా కూడా. సో అక్కడ నిఖిల్ ఉన్నాడు, నిఖిల్కి పృథ్వీకి పోటీ పడినా కూడా చూడటానికి బాగుంటుంది. సో దాన్ని బట్టి చూసినా కూడా పృథ్వీని ఉంచడమే కరెక్ట్ అనుకున్నారు. ఎలాగో మనోడు కొంచెం లూజ్ టాక్ మాట్లాడి కొంచెం డిస్రెస్పెక్టబుల్గా బిగ్ బాస్ని కూడా మాట్లాడాడు కాబట్టి కొంచెం అబ్బాయి నవీన్ని పంపించారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నామినేషన్స్ ప్రక్రియ ప్రోమో చూసే ఉంటారు అందరూ కూడా. సో స్టేజ్ మీదకి వచ్చాక అభయ్ నవీన్ బ్లాక్ రోజు, రెడ్ రోజు ఇచ్చాడు, అది వేరే విషయం, అది ఆయన పర్సెప్షన్లో ఇచ్చాడు. సో దాని గురించి రివ్యూ అవసరం లేదు, ఎనాలిసిస్ అక్కర్లేదు. సో నామినేషన్ ప్రక్రియలో చూడండి, ఆదిత్యని సోనియా చేస్తుంది. స్టార్టింగ్ ఆదిత్య ఫోమ్ అనేది ఆదిత్య ఫేస్ మీద కొడుతుంది, తర్వాత మళ్ళా సోనియా ఆదిత్యాన్ని చేసింది, అలాగే నబీల్ని కూడా చేసింది. సార్ నబీల్ని చేసింది రివెంజ్ నామినేషన్, తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని. సో అలాగే నబీల్ సోనియాకి గట్టిగానే పడింది, ఇద్దరి మధ్యలో బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడ నబీల్ హావభావాలు చూడండి, ఎల్లలా అని. మనకి మిత్ర గుర్తొచ్చింది నాకు ఒక్కసారి, ఓటీటీలో మిత్ర. సో మిత్ర కూడా ఎలాగే ఎంత చేష్టలన్నీ చేస్తూ ఉండేది. సో అక్కడ హిమబిందు బాగా ఎదుర్కొంది ఒకరోజు, ఫుల్గా ఇచ్చి పడేసింది. నువ్వు ఎలా చేస్తావు, నేను అలాగే చేస్తా, కమాన్ ఈరోజు నువ్వా నేనా యాక్టింగ్ కింగ్ క్వీన్ ఎవరో తేలిపోవాలని. సో అలాగే ఇక్కడ ఆ నబీలు లాస్ట్ టైం కూడా కొంచెం ఓవర్గానే అయ్యాడు నామినేషన్స్ అప్పుడు. నేను చెప్పా కొంచెం వస్తుంది మనోడు ఒరిజినాలిటీ బయటకని. సో ఈ నామినేషన్లో అయితే ఫుల్గా వచ్చేసింది. సో సోనియా అయితే గట్టిగానే, ఆ పాయింట్ ఏంటనేది మనం రేపు డిస్కస్ చేసుకుందాం, పాయింట్ బయటకు వస్తే మనకు తెలిసిపోద్ది. అలాగే సో యష్మిని కూడా నవ్వుతుంది, నబీల్ అలా అని యాక్టింగ్ చేస్తుంటే యష్మి నవ్వుతుంది అక్కడ. సో అలాగే నబీల్ పృథ్వీని కూడా నామినేట్ చేశాడు. సో పృథ్వీకి నబీల్కి గట్టిగానే పడి ఉంటుంది, అది ఆర్గ్యుమెంట్ ఏంటనేది మనం చూద్దాం. అలాగే నైనిక వర్సెస్ మణికంఠ, సో వీళ్ళకి కూడా కొంచెం గట్టిగానే పడింది. ఇది రివెంజ్ నామినేషన్లు వెళ్తూ ఉన్నాయి, మరి ప్రేరణ విష్ణుప్రియకి కూడా పడిందా లేదా అనేది రేపు ప్రోమో రిలీజ్ అయ్యాక మనం మాట్లాడుకుందాం. అలాగే అభయ్ నవీన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది హౌస్లో డిస్కషన్స్ అనేది కూడా. సో నోట్స్ అది రాసుకున్నాను, ఇప్పుడే అవుతుంది, ఇంకా లైవ్ రికార్డింగ్ పెట్టాం కాబట్టి మనం అది రేపొద్దున మీకు స్పెషల్ వీడియో పెడతాను. అలాగే నామినేషన్లు ఎవరు ఉన్నారనేది నాకు క్విక్ వీడియోలో చెప్తా, ఓకేనా? దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.